రంగారెడ్డి జిల్లా ఎల్లమ్మబండ 4th ఎస్టేట్ కాలనీలో తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు జేసీబీ సాయంతో నివాసం ఉంటున్న ఇండ్లను కూల్చివేశారు. అర్ధరాత్రి ఎవరో తమ ఇండ్లను కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు స్థానికులు. కొందరు ప్రైవేటు వ్యక్తులు కాజేయడానికి తప్పుడు పత్రాలను సృష్టించి కేసులు వేశారని తెలిపారు. తమని ఇబ్బందులకు పాల్పడిన వారందరిపై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు. నాకు చిన్న పని ఉండి ఊరికి వెళ్ళాను. నేను ఊరికి వెళ్ళిన సందర్భం నేను లేని సందర్భంలో గుండగాళ్ళు వెంకటేశ్వరరావు అనే అనుచరుడు గుండగాళ్ళు రాత్రి 2 గంటల సమయంలో వెనక నుండి మొత్తం నా రూమ్ కూలగొట్టేసి అందులో ఉన్న డబ్బులు, బంగారము, టీవీలు, ఫ్రిడ్జులు, కూలర్లు, సిస్టము, ల్యాప్టాప్లు, మొబైల్స్ మొత్తం అన్ని చోరీ చేశారు వాళ్ళు. నేనేమంటున్నా అంటే ఇది ముగ్గురు జడ్జీలు కలిపి ఇచ్చిన స్టేట్మెంటు 1956 నుండి ఇది ప్రభుత్వ స్థలము, ఇది ఎలాంటి ప్రైవేట్ స్థలం కాదని చెప్పేసి జడ్జిమెంట్ ఇచ్చారు. కమిషనర్ దీని మీద చర్యలకు రెడీగా ఉంది. 3-4 డేస్లో ఇది గవర్నమెంట్ స్థలం అని డిక్లరేషన్ ఉంది. అది తట్టుకోలేక వెంకటేశ్వరరావు గుండా, జర్నలిస్ట్ కాదు గుండా, ఆ గుండా ఇట్లాంటి గుండాగాలను పెట్టుకొని డే అండ్ నైట్ నిద్ర పోనీయకుండా గుండాలను తీసుకొచ్చి మమ్మల్ని ఆగమాగం చేస్తుండు. క్లియరెన్స్లు ఉన్నాయి వీళ్ళకు జర్నలిస్టులకు కూడా అన్ని ఆధారాలతో సహా ఉన్నాయి. నీకు దమ్ముంటే నీ దగ్గర నువ్వు లీగల్గా ఏదైనా ప్రొసీజర్ అయితే కనుక ఆ లీగల్గా నీకు వస్తుంది, వాళ్ళకు వస్తుంది. కానీ నీకు రాదు అని చెప్పేసి అంతిమ తీర్పుకు చేరువలో ఉన్నటువంటి సందర్భంలో మళ్ళీ ఈ విధమైనటువంటి దౌర్జన్య కారణకు పాల్గొనడం అనేది నిజంగా